ఎనఫ్ కార్తిక్, ఇంక ఇవన్నీ చాలు. ఈ చిల్లర పనులు నేను భరించలేకపోతున్నాను. నీ టార్చర్ నా వల్ల కావట్లేదు. చిల్లర పనా? నువ్వు చేసిన దానికంటే చిల్లర పనా ఇది? నువ్వు పంపిస్తేనే కదా నేను వాడి దగ్గరికి వెళ్ళింది. అలా పంపిస్తేనే కదా నువ్వు ఎలాంటిదనో నాకు తెలిసింది. కార్తిక్, నీకు ఇష్టం లేకపోతే పంపించకుండా ఉండాల్సింది. పంపించి ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? నువ్వు చేసింది కరెక్టా? అసలు నీ ఎక్స్ మీద మోజు తెరిపోయినప్పుడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావే నువ్వు? నేను రమ్మన్నానా? నేను చెప్పానా నన్ను ప్రేమించమని చెప్పి? నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కథకలి డ్యాన్స్ వేస్తుంటే నేను దేవదాస్లా గడ్డాలు పెంచుకొని తిరగాల? నేను హట్ అయ్యా, అందుకే ఇదంతా చేశా. అయినా నువ్వు చేసిందంతా భరించి బుజ్జగించడానికి నేనేమైనా పూకిగాడిని అనుకుంటున్నావా? కార్తిక్ ప్రాపర్ ఆల్ఫా మేల్, ప్రాపర్ ఆల్ఫా మేల్. వెళ్ళి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కథకలి చేసుకోండి. శృతి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను చాలా ట్రై చేశాను. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. అదేంట్రా అలా అంటున్నావు? నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేశా నేను. అంత ప్రేమించిన కార్తిక్ని కూడా వదిలేసి వచ్చింది నీకోసమే కదా. తెలుసు శృతి, నువ్వు నా కోసం చాలా చేసావు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏదైనా కానీ మా పేరెంట్ డెసిషన్ నా డెసిషన్. ఐఎమ్ సారీ. యూ డిజర్వ్ బెస్ట్. సారీ కార్తిక్, యూ డిజర్వ్ ద బెస్ట్.